హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళటి మన వీడియోలో బేగం బజార్లో ఉన్నామన్నమాట. సో బేగం బజార్ ఫుట్ షాపింగ్ అనుకోండి. సో అన్నీ కూడా కిచెన్ వేర్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్గా వీళ్ళు మనకి ఇస్తున్నారనమాట. సో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అనేది వైరల్ అయిపోయింది. ఆ షాప్ పక్క షాపేనమాట. సో చాలామంది అడ్రస్ అడుగుతున్నారు కాబట్టి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బేగం బజార్లో ఉంటుందన్నమాట. ఉస్మానియా హాస్పిటల్ ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఉస్మానియా హాస్పిటల్ అనమాట. సో ఉస్మానియా హాస్పిటల్కి ముందే అనమాట. సో ఇదంతా బ్యాక్ సైడ్, ఉస్మానియా హాస్పిటల్ బ్యాక్ సైడ్. క్లియర్ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. ఇప్పుడు మనము కిచెన్ వేర్ ఐటమ్స్ అనేది చూద్దామా. మరి ఇయ్య కిత్తమే జోకి చెప్తామా నీకు, మనకు హోల్సేల్ కావాలంటే జోకి చెప్తాం. ఇది నార్మల్గా ఒక పీస్ ఎంత ఉంటుందో చెప్పలేరా? ఇది ఒక పీస్ మనకు వచ్చింది 125 వచ్చింది. ఓకే, మామూలుగా కస్టమర్స్కి ఎంత ఇస్తారు మీరు? 150 రూపీస్, ఓన్లీ 150 రూపీస్ మాత్రమే. సో వెయిట్ అయితే చాలానే ఉంది, బాగుంది. అండ్ ఇదెంత? ఇది 70 వచ్చింది, 98 రూపీస్ అంట. సో వెయిట్ అయితే బాగానే ఉంది. అండ్ ఇవన్నీ కూడా ఫుట్ షాపింగ్ లాగా అన్నమాట. సో ఈ స్పూన్స్ ఒక్కటి ఎంత ఉంటాయి? 20 రూపీస్ స్పూన్ అనమాట. సో చూడండి, బాగున్నాయి. అండ్ ఇవన్నీ 30 రూపీస్. ఓకే, స్టార్టింగ్ ఏముంటుంది ఈ స్పూన్లలో? 25 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనేది ఉంటుంది. ఈ స్పూన్లు వచ్చేసి మనకు 30 రూపీస్ అనమాట. సో ఇలా చాలా వెరైటీస్ ఆఫ్లో ఉంటాయి. ఇదేంటి? ఓకే, పాపడ్ వేసుకోవడానికి. చూడండి ఎలా ఉందన్నది. ఇదెంత ఉంటుంది? 80 రూపీస్ మాత్రమే. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో చూడండి. ये कितने में? 180 రూపీస్. ఓకే, ये 160 రూపీస్. ఓకే, ये 220 రూపీస్. కొంచెం పెద్ద సైజులో ఉంది, 220 రూపీస్ అంట. సో ये 180 నుంచి స్టార్టింగ్ అనేది ఉందంటే, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటుందన్నమాట. और ये 200 రూపీస్. ఓకే, 60 రూపీస్, 65 రూపీస్. వెయిట్ అయితే చాలా ఉంది. అండ్ ये 200 రూపీస్. ఓకే, ये कैसा पड़ेगा? 250 రూపీస్ కేజీ ఉంటుందంట. కేజీ టైప్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి కేజీ లాగా ఇస్తారనమాట. और ये 250 రూపీస్ కేజీ. ఇవన్నీ కూడా 250 రూపీస్ కేజీ లాగా ఇస్తారనమాట మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలా వెరైటీస్ ఆఫ్లో ఉన్నాయి. ये सिंगल लिया तो कितना पड़ता? 60 రూపాయల నుంచి స్టార్టింగ్ అనేది ఉన్నాయంట. సో సింగిల్ తీసుకుంటే అంత ఉంటుంది. అండ్ వెయిట్ కూడా బాగానే ఉంది. ఇవన్నీ కూడా కేజీ టైప్ ఇస్తారనమాట మనకి. సో ఇది వచ్చేసి కుక్వేర్ అనమాట మనకి. ఇయ్య కితనే? 800 రూపీస్ మాత్రమే. మనం అదే బయట తీసుకుంటే 2000 పైనే ఉంటుంది. కానీ ఇక్కడ హోల్సేలే కాబట్టి మనకు ఓన్లీ 800 రూపీస్ మాత్రమే. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ 5 లీటర్స్ 7.5 లీటర్స్. ఇది మనకి చాలా తక్కువ ప్రైస్కే ఉంది, చూసారు కదా మనము. ఓకే, ఇవే వచ్చేసి పాతవంట. అండ్ బాక్స్ పీస్ లియాతో కిतना పడేగా? 45 రూపీస్ డజన్ అనమాట. 45 రూపీస్కి డజన్ అనేది ఇస్తున్నారు. బిర్యానీ, ఒక బిర్యానీ చేసుకోవడానికి బౌల్ అనమాట మనకు. స్పెషల్ సపరేట్ బౌల్ అనేది ఉంటుంది. 350 రూపీస్ కేజీ. నార్మల్ కిतना కేజెస్ రైతే? एक 4 కేజెస్ అయితే ఉంటుందంట మినిమం. 350 రూపీస్ కేజీ. ఓకే, 1 కిలో నుంచి స్టార్టింగ్ అనేది ఉందంట మనకి. 1 కేజీ కావాలి అనుకుంటే 1 కేజీ తీసేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎన్ని ఉన్నాయన్నది. అండ్ వీళ్ళ ఫోన్ నెంబర్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇవన్నీ కూడా కేజెస్ లాగానే ఇస్తారు మనకి. సో ఇవన్నీ కూడా మనకు కిలోల లాగానే ఇస్తారన్నమాట. సో చూసుకోండి, చాలా పెద్ద గంట నుంచి చిన్న వరకు చాలా బాగున్నాయి అనమాట. స్పూన్స్, బకెట్స్, ఎవ్రీథింగ్ ఇక్కడే దొరుకుతాయి. కిచెన్ వేర్ ఐటమ్ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి అన్నమాట మనకి. చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటాయి మనకి. ఓకే, స్పూన్స్ చూడండి ఇక్కడ ఉన్నాయి మనకి. కైసా డజన్ బోలా? 55 రూపీస్ డజన్ అనమాట. సో ఇవన్నీ చూసుకోవచ్చు మనము. అండ్ ఈ బౌల్స్ అనమాట. సో ఇయ్య కైసేదైతే 300 రూపీస్ కేజీ అనమాట. మనము కేజీ టైప్ తీసుకోవాలి. మినిమం కేజీ అయితే ఉంటుందంట. సో కేజీ అయితే ఉంటాయి మొత్తం కూడా 300. సో ఇవన్నీ కూడా ఇడ్లీ చేస్తాం కదా. సో అవి ये कितने पड़ेगा?
250 రూపీస్ కేజీ అంట. సో ఇది కూడా కేజీ టైప్ జోక్ ఇస్తారు మనకి. కిतना కేజెస్ రైతే మినిమం 5 కేజీ 5 నుంచి స్టార్ట్ ఉందా? 5 నుంచి స్టార్టింగ్ అనేది ఉన్నాయి మనకు. 100 రూపీస్. సో చూడండి చాలా పెద్దగా ఉంది, ఓన్లీ 100 రూపీస్. అండ్ ఇవి వచ్చేసి స్టీల్ 50 రూపీస్ మాత్రమే. ఏకైతే 180 రూపీస్. సో చూసుకోవచ్చు చాలా పెద్ద సైజులో మనకు 180. ఇంకా వీళ్ళు షాప్ అనేది ఓపెన్ చేయలేదు, నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను అనమాట. ఎంత? 250 రూపీస్. ఒకటే పీస్ ఉంటుందా? ఓకే, 250 రూపీస్కే మనకి ఇలా దోశ టవా అనేది వస్తుంది అనమాట. సో ఇలా జాలీ కూడా వస్తుంది. ఏకైతే 180 రూపీస్. ఓకే చూసుకోవచ్చు. ఏకైతే 150 రూపీస్. 100 రూపీస్. సో చూసారు కదా, చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. వీళ్ళు ఇంకా షాప్ అయితే ఓపెన్ చేయలేదు, నేను అప్పుడే వచ్చేసాను ఎర్లీ మార్నింగే. మీకోసం పదే అడుగుతున్నారు కాబట్టి వచ్చేసారనమాట. సో ఇలా చాలా రీజనబుల్ కాస్ట్లోనే మనకు ఉంటాయన్నమాట. మీలో ఎవరైనా నచ్చినట్లయితే డెఫినెట్గా రండి, విజిట్ చేయండి. ఇవన్నీ కూడా కిచెన్ వేర్ ఐటమ్ చాలా తక్కువ ప్రైస్, షాప్లో తీసుకునే దానికంటే చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటాయన్నమాట మనకి. సో వీళ్ళ నెంబర్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలామంది పదే అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ వచ్చి తీయడం జరిగింది. సో నేను అంటే పాత వీడియో ఏదైతే చూసారో అక్కడికి వచ్చాను, కానీ షాప్ అయితే క్లోజ్ ఉంది. వాళ్ళ మ్యారేజ్ ఏదో ఉందంట, షాప్ అయితే క్లోజ్ ఉంది. అందుకే మీకు పక్క షాప్లో నుంచి షేర్ చేస్తున్నాను అనమాట. సో ఒకవేళ మనం ఓల్డ్ తీసుకోవాలి అనుకుంటే, అంటే స్టాక్ అనేది మనకు మిగిలిపోయింది ఉంటే మాత్రం 140 రూపీస్ కేజీ అనేది ఇస్తారంట. అంటే ఓల్డ్ అంటే యూజ్ చేసినవి అయితే కావు, మనకు గోడౌన్లో అలాగే పడున్నవి ఇలా మనకి ఇస్తారనమాట. సెకండ్ హ్యాండ్ టైప్ అంటే వాడినే కాకుండా గోడౌన్లో మిగిలిపోయినవన్నీ కూడా ఇలా కేజెస్ లాగా అమ్ముతారనమాట మనకి. అండ్ చాలా తక్కువే, ఇవన్నీ కూడా వాడినే కావు, అదొకటి గుర్తుపెట్టుకోండి. వాడినే కావు, ఓల్డ్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా. కైసే డజన్ 140 రూపీస్ కేజీ లాగా ఇస్తారు. 140 రూపీస్ పడుతుంది అనమాట మనకి కేజీ వచ్చేసి. అంటే ఓల్డ్గా మిగిలిపోయినవన్నీ కూడా. అండ్ ఇవన్నీ కూడా ఓల్డ్వేన్ అనమాట. సో 140 రూపీస్ కేజీ టైప్ ఇస్తారు. ఇవన్నీ కూడా నచ్చినట్లయితే డెఫినెట్గా రండి, వాడినవైతే కావు, ఓల్డ్ స్టాక్ అనమాట. ఇదంతా కూడా ఓల్డ్ స్టాక్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, స్పూన్సే కానీ అండ్ ప్లేటే కానీ మనకు ఓల్డ్వే ఉంటాయన్నమాట. ఒకవేళ న్యూ కావాలి అనుకుంటే న్యూ కూడా ఇస్తారు, ఓల్డ్ కావాలి అనుకుంటే ఓల్డ్ కూడా ఇస్తారనమాట. సో ఇవి వచ్చేసి మనకు కైసే న్యూ ప్లేట్స్, అంటే న్యూగా ప్లేట్స్ అనేది తీసుకోవాలి అనుకుంటే, కొత్త ప్లేట్స్ తీసుకోవాలి అనుకుంటే రేట్ అనేది అలాగ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మన సీకిలు కాల్చుకుంటాం కదా, సో అది అన్నమాట. మనకి ఒకటి 50 రూపీస్ 45 రూపీస్ అలా పడుతుంది అనమాట. సో నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. అండ్ వీళ్ళ అడ్రస్ పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ కూడా ఓల్డ్ అనమాట, అంటే పాత స్టాక్ అనమాట ఇదంతా కూడా. సో ఇవాళటి మన వీడియో మీకు నచ్చితే గట్టిగా ఒక లైక్ ఇచ్చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లియర్ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అఫ్జల్గంజ్ ఉస్మానియా హాస్పిటల్ అండ్ పక్కనే ఉంటుందన్నమాట. నేను కలుస్తాను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని. బాయ్.